సినీ కార్మికుల చర్చలు తుది దశకు చేరుకున్నాయి. సాయంత్రం జరిగే ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ చర్చల్లో సమ్మె సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. గురువారం నుంచి యథావిధిగా షూటింగ్స్ కొనసాగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. నిన్న 3 గంటల పాటు సాగిన ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ చర్చలు జరిగాయి. నిర్మాతలు పెట్టిన 2 కండిషన్స్ వద్దే ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. కృష్ణానగర్లో జరిగిన సినీ కార్మిక సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ కు పాలాభిషేకం చేశారు. సినీ కార్మికులు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ చర్చల్లో కార్మికులకు పర్సెంటేజ్ పెంచుతామని నిర్మాతలు చెప్పారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ యూనియన్స్ ను కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. 16 రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికే కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం వేతనాలు 30% పెంచాలన్న ప్రధాన డిమాండ్తో మరో 4 నిబంధనలతో ఈ సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికే చిరంజీవి, నిర్మాతలు, ఇటు ఛాంబర్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది మహిళా కార్మికులు ఉన్నారు. వారి ఆందోళన, వారి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఇన్ని రోజులుగా సమ్మె జరుగుతుంది, అసలు మీరేమంటున్నారు? అంటే మాకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటే చాలండి. ఇది చిరంజీవి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు తెలుసుకుంటే మాకు అవుతుందండి. కాకపోతే ఈ 15 రోజుల నుంచి బాగా కష్టాలండి. రెంట్లు కట్టుకోవాలి, వండుకోవాలి, తినాలి, ప్రతిదీ. ఏ విభాగంలో పనిచేస్తారమ్మా? జనరల్గా మీకు రోజుకి ఎంత వస్తుంది? జూనియర్ ఆర్టిస్ట్. రోజుకి ఎంత వస్తుంది మీకు? మాకు వచ్చి 740 రూపాయలు వస్తుంది. ఎంత పెంచమని అడుగుతున్నారు? 30% పెంచమని అడుగుతున్నారు. అంతేనండి. సో మరి 16 రోజుల నుంచి షూటింగ్ లేదు. మరి మీకు రికార్డు అంటే రోజు చేస్తే కానీ మీకు గడవని పరిస్థితి. కానీ ఇప్పుడు 16 రోజులుగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బందే అండి. ఇప్పుడు వాళ్ళు రెంట్ అడుగుతున్నారు. పాలపాయట పోయినా 10 రూపాయలు కావాలి. మరి ఇవన్నీ మేము అప్పులు తెచ్చుకొని తింటున్నామండి. అప్పులైనా ఇవ్వట్లేదు, ఎందుకంటే మీకు షూటింగ్ లేవు, ఇవి జరుగుతాయో లేదో తెలియదు, అలా అంటున్నారండి. మేము మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాం. సమ్మె గురించి ఏం చెప్తారు? చిరంజీవి, ఇటు ఫిలిం ఛాంబర్ వాళ్ళు, నిర్మాతలు వీళ్ళంతా చర్చలు అయితే చేస్తున్నారు, కానీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. మీరు ఏం చెప్తారు? త్వరగా పరిష్కరించమని అడుగుతున్నామండి. ఎంత తొందరగా పరిష్కారం అయితే అంత తొందరగా మళ్ళీ మాకు వాళ్ళు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారండి. మేమేమి చాలా ఇబ్బందిగా ఉన్నామండి. ఆ జూనియర్ ఆర్టిస్టులు అంటే 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేమైతే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇదే మాకు శాశ్వతం అండి. ఏ పనైనా చేయలేమండి. ఇంకా మాకు సినిమా ఫీల్డే శాశ్వతం అండి. కదా పొద్దున్న 6కి వస్తాం, 4ంటికే వచ్చేస్తాం ఇక్కడ ఆఫీస్ కాడికి, జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ కాడికి. 6 కాడి నుంచి మేము వెళ్తామండి. 6 దాకా అక్కడ ఉంటామండి. ఇంటికి వచ్చేటప్పటికి 9 అవుతుందండి. 9 అయ్యేప్పటికి మాకు 10 పాయింట్ పెంచమంటున్నామండి. అంతే. మాకు ఒక 3 సంవత్సరాలకోసారి మాకు అగ్రిమెంట్ ఉందండి. అక్కడ అగ్రిమెంట్ ఉందండి మాకు. అలాగా మేము కష్టపడతామండి. మాకు పెంచమంటున్నామండి. ఇంకేమి ఎవరిది కాదు కదా ఇది. మేము కష్టం చేస్తున్నాం, మాది పెంచమంటున్నాం, అంతేనండి. అంతవరకు. రోజు షూటింగ్ చేస్తేనే మీకు గడుస్తుంది, కానీ ఇప్పుడు 16 రోజులుగా షూటింగ్లు లేవు, సమ్మె చేస్తున్నారు. ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవాలని ఇబ్బందేనండి మాకు. ఇది ఆ కన్వీనియన్స్ తెచ్చుకోవాలి, ఇంట్లో గడుపుకోవాలి, ఇంటి రెంట్లు కట్టుకోవాలి. ఇంటి రెంట్లు అని ఎంత అనుకుంటున్నారు? 15 ఏళ్ళు అండి ఇక్కడ కృష్ణానగరాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళామండి. ఈ జూనియర్ ఆఫీస్ వదిలి ఎక్కడికి వెళ్ళాం. అందులోకి ఎందుకుంటామంటే ఇక్కడ దగ్గరగా ఉంటుందని ఇక్కడే ఉంటామండి. మేము ఇంకెక్కడికి వెళ్ళాము, ఇడిసి ఎక్కడికి వెళ్ళామండి. అంతేకాని మాకు ఇక్కడే కష్టం అవుతుందండి, చాలా కష్టం. పిల్లలు చదివించుకోవాలి, పిల్లలు మాకు రెంట్ కట్టుకోవాలి, మేము తిండి తినాలి. మాకు ఎవరు మోహన్ బాబు ఉంటే మొన్న మాకు 4 కిలోల బియ్యం, 5 కిలోల బియ్యం మనిషికి కందిపప్పు, ఇంత కందిపప్పు పంపించాడు. మొన్న షూటింగ్ లేవు కదండి, మాకు ఆ మోహన్ బాబు పంపించాడండి. ఒక 5 కిలోలు, 1 కేజీ కందిపప్పు, ఒక నూనె ప్యాకెట్, అది ఇస్తేనే. అంటే 15 రోజులు పని చేయకపోతే కుటుంబం గడవలేని పరిస్థితిలో ఉంటారా? ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? పని చేస్తామండి. మాకు సొంత ఇల్లు లేవు, ఏమీ లేవు. చాలా ఇబ్బంది, కిరాయిలకే సరిపోతున్నాయండి. ఇంకా దీని మీద అని చెప్తున్నాను కదా, దీని మీద అలవాటు అయిపోయిందండి. మాకు జూనియర్ ఆర్టిస్ట్ కింద అలవాటు అయిపోయిందండి. వేరే పనికి వెళ్ళలేమండి మేము. మాకు పేమెంట్లు రాక చాలా ఇబ్బంది అయిపోయిందండి. పేమెంట్లు ఇప్పుడు 4 నెలలు 5 నెలల నుంచి పేమెంట్లు రావాలండి మాకు. ఈ సంవత్సరం పేమెంట్లు రాలేదు. ఇంకా పోయిన సంవత్సరమే వచ్చినాయి, ఈ సంవత్సరం అసలు రాలేదండి. మాకు ఒక్క పేమెంట్ కూడా రాలేదు. ఇప్పుడు ఎప్పటికప్పుడు పేమెంట్స్ ఇవ్వరండి. అసలు పొడ్రేజర్లు ఇస్తే కదా మాకు ఏజెంట్లు ఇవ్వాలి. ఏజెంట్లకు ఇస్తేనే కదా వాళ్ళకి మమ్మల్ని తీసుకెళ్ళేది ఏజెంట్లు రావాలి కదా. మా ప్రెసిడెంట్ గారు పోరాడతారు, మా సెక్రటరీ గారు పోరాడతారు, మా కేసీఆర్ గారు కూడా పోరాడతారు. అందరూ పోరాడతారు, పంపిస్తారు మమ్మల్ని. ఏది మాకేది ఇచ్చి డబ్బులు వేయండి.
అమ్మ మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు నుంచి మేము కూడా 30 సంవత్సరాలు చేస్తాం. 20 సంవత్సరాలు చేస్తున్నాం. ఇదే కష్టం అండి, ఇదే కష్టం. ఇలాంటి పరిస్థితులు వచ్చాయా? వచ్చాయండి. అట్లా కరోనా అప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నారండి అందరూ. కరోనా అప్పుడు కూడా ఆదుకున్నారు. నిర్మాతలకు ఏం చెప్తారు మరి? నిర్మాతలే మీకు పెంచమంటున్నారు. పెంచమని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? వాళ్ళు పెంచుతారండి. వాళ్ళకి కెమెరాలను పెంచకపోతే మరి మేము ఎట్లా బతుకుతామండి? పెంచమని అడుగుతున్నామండి. మాకు సాల్తలేవు, పిల్లల రెంట్ కట్టుకోవాలి, చదివిపియాలి. నిలస్తాను డొక్కాడుతూనే పొద్దున్న లేసి 3 గంటలకు లేచి వస్తామండి. మేము 3 గంటలకు లేచి వచ్చి పిల్లలకు వంట చేసుకొని తిని 6 గంటల వరకు అండి. ఇంటికి వచ్చే వరకు 9, 10 అవుతుందండి. ఇంటికి వచ్చే వరకు పొద్దున వెళ్తే నెలకి 30 రోజులు ఉంటే మాకు పెంచే అవసరం లేదు సార్. కానీ మాకు 30 రోజులు ఉండవు. మాకు నెలకి 30 రోజులు మేము ఇక్కడికి వస్తే మార్నింగ్ 4 ఇక్కడికి వస్తే మాకు 15 రోజులు దొరకడం చాలా కష్టం అండి. ఆ 15 రోజులు షూటింగ్ దొరికినా కూడా మాకు 2 నెలలకు 3 నెలలకి పేమెంట్లు కడతారండి. మాకున్న ఊని అని మా వాళ్ళు అడుగుతారు, డిమాండ్ చేసినా కూడా మాకు పేమెంట్లు రావండి. ఇప్పుడు ఈ 15 రోజులు మరీ ఇబ్బంది పడుతున్నాం అండి. కనీసం పాలు పేడ తెచ్చుకొని కూడా మాకు లేవు. కానీ మేము 15 రోజులని పోరాడుతున్నాం సార్. కాకపోతే అంత మాకెంతో మాకు షూటింగ్కి వెళ్తేనే మాకు పట్ట గడుస్తుందండి, లేకపోతే లేదు. మా పరిస్థితి అలాంటిది. మేము బతకాలి, మా పిల్లలు పెంచుకోవాలి. ఎప్పుడో పేమెంట్ ఇస్తారని అప్పుడు దాకా పేమెంట్ కోసం ఎదురు చూడాలి. మా అందరికి పేమెంట్లు ఇస్తే మాకు ఎంతో సంతోషం అండి. మేము ఎంత అడుగుతున్నాం? 10% అడుగుతున్నాం. దానికి కూడా మాకు డిమాండ్ చేస్తున్నారండి పెంచమని. ఇప్పుడు 15 రోజులు అయింది. మొన్న డస్ట్ 5 కిలోలు అని మా అందరికి ఇచ్చారండి. 5 కేజీలు ఎన్ని రోజులు వస్తాయండి? అది మా బాధ. ఈ రోజుకి 16 రోజులండి. చాలా మంది తిండి లేక, డబ్బులు లేక, బియ్యం లేక, అద్దెలు కట్టుకోలేక చాలా బాధపడుతున్నారు సార్. మరి మా అనిల్ సార్ మా కోసం చాలా కష్టపడుతున్నారు. చిరంజీవి గారు కూడా నిన్నటి నుంచి రంగంలో దిగారు. సార్ దిగిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. సార్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారు 16 రోజులుగా. మీకు రోజుకి షూటింగ్ ఎంత వస్తుంది? అసలు ఎన్ని గంటలు మీరు పనిచేస్తారు? కార్మికుల కష్టాలు అనేవి నిర్మాతలకు తెలుసా? అసలు తెలియదు. ఏమో సార్, ఇక మాకు తెలియదు సార్ అవన్నీ. మాట్లాడుతున్నా వచ్చేసి సార్ 960 రూపాయలు వస్తాయి. మా సారు స్వామి గౌడి గారు, అనిల్ గారు కష్టపడుతున్నారు మా కోసం. ఇక వాళ్ళే మాకు న్యాయం చేయాలి. అది సార్. మేము ఎంత వస్తాయమ్మా మీకు రోజుకి? మాకు రోజుకి సార్ 900 కార్డు నెంబర్కి 960 కన్వెన్స్ తో 960. పీక్ రేట్ వచ్చేసి 860. ఎంత ఇచ్చినా సార్, ఎంత ఇచ్చినా మాకు ఆ ఇచ్చే డబ్బులకి 1 కిలో మటన్ రాదండి. వాళ్ళు 900 అవని 1000 రూపాయలు అవనే కానీ కిలో మటన్ రాదు వాళ్ళు ఇచ్చే డబ్బులకి. ఆ మటన్ కానీ చేపలు ఎట్లా గడుస్తున్నాయి? మీ కార్మికులు ఇన్ని సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నారు, మీ కుటుంబాలు ఎట్లా గడుస్తున్నాయి? ఇంకా అలాగే ఎలా గడుతున్నాయండి? షూటింగ్లోకి రావటం, ఇంక మేము కందనే తింటాం, పిల్లలకి ఇలాగే గడుపుకుంటూ వస్తున్నాం. కిరాయి ఒక రూమ్ కిరాయి వచ్చి 7,000 8,000 ఉందండి. 7,000 8,000 రూమ్ కిరాయి కట్టాలా, పిల్లలు పీజే కట్టాలా, మేము తిండే తినాలా, పిల్లల్ని చదివించాలి. ఏమవుతుందండి ఈ రోజుల్లో? అది మేము 4 గంటలు లేచి తయారయ్యి ఆఫీస్కి వచ్చి షూటింగ్ ఉంటే వెళ్తాం, లేకపోతే మళ్ళీ ఇంటికి వాపస్ వెళ్ళిపోవాలి. ఇప్పటికే 16 రోజులు అయింది. మరి ఎప్పటి నుంచి షూటింగ్కి వెళ్తారు? ఈ సమస్య అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉందండి. వాళ్ళు ఎప్పుడు నిర్ణయితే అప్పుడు. ఇంకా అప్పటి వరకు మొన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కదా 3 నెలలు బియ్యం, రేషన్ బియ్యం. అయ్యని మొన్న ఒక బాబు ఇచ్చాడు ఒక 5 కేజీలు. అయ్యి అలా బాగుంది బియ్యం, చాలా బాగున్నాయి. కార్మికులు, మహిళా కార్మికులు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ అసోసియేషన్ కార్యాలయం వద్ద కూడా వాళ్ళు వాళ్ళ సమస్యలను మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కొంతమంది దాదాపు 100లాది మంది మహిళలు ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. దాదాపు 16 రోజులుగా కూడా మేము కష్టపడుతున్నాం, ఇంకా మా సమస్య పరిష్కారం కాలేదంటూ అని చెప్తున్న పరిస్థితి. అమ్మ చెప్పండి, ఇన్ని రోజులుగా సమ్మె జరుగుతుంది, కార్మికులకు న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి? ఏం చేయాలంత మాకు తినడానికి లేదు. 30 సంవత్సరాలు అయింది మేము ఎందులో చేస్తాము. మాకు ఏ పరిస్థితులు లేవు. మాకు అప్పులు చేసుకుంటాము. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉన్నది 5,000 ఇంటికాడ నుండి అప్పు తెచ్చినాము. బియ్యాలు ఇచ్చినారు, అవి పెట్టుకొని తింటాము. ఇల్లు కిరాయిలు లేవు. మా పిల్లల పరిస్థితి అయితే, మా పిల్లల చదువులు, మాకు తినడానికి కట్టుకోవడానికి మాకు ఏటీ లేవు. వాళ్ళు పెంచమని మేము అడుగుతాము. మేము ఇంత కష్టాలు పడుతున్నాం కానీ వాళ్ళు పెంచట్లేదు. మా బాధ అవులకు చెప్పుకుంటాము, మీతోటే చెప్పుకోవాలా. ఇంత కష్టాలు పడి, ఎన్ని బాధలు పడి, అందరము పేదవాళ్ళు, మేము డబ్బు ఉన్న వాళ్ళు మౌలు 30 సంవత్సరాలు అయింది, మాకు రూపాయి మిగలలే. ఇదే కష్టము. ఏం చేస్తాము? అవులడి తౌలిస్తారు, బియ్యాలు లేవు, తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు. పేదవాళ్ళు ఏమన్నది? ఒక ఇల్లు ఉన్నది, వాకులు ఉంది, ఏమన్నది చెప్పు.
మా శ్రీకాకుళం వచ్చి 30 ఏళ్ళు అయింది, రూపాయి లేదు. ఇందులో చేస్తాను, ఏమి లేదు, తినడానికి లేదు, ఏటీ లేవు, ఏటి చేస్తాం. మీకు అది పరిస్థితి ఉన్నాము. ఏమన్నా చెప్పు, 15 రోజులు షూటింగ్ లేదు. కాళ్ళని వీళ్ళని అడిక్కొంతాను, తింటాను. ఇప్పుడు మొన్న 5 కేజీలు బియ్యం ఇచ్చినారు, అవే తింటాను. మరి మా పరిస్థితి ఏమనుషుడు? సినిమా కార్మికుల పరిస్థితి అంతా దారుణంగా ఉంటుందా? 15 రోజులు పని చేయకపోతేనే కుటుంబాలు గడవలేని పరిస్థితులు ఉంటాయి. మాకు గడవట్లేదు. మేము అనగా ఉంటాము. ఇంత రూములు అదే పని మీద ఉన్నాము. చిన్న రూములు, మా ఇల్లుని చూడండి, ఇంత రూము 7,000 6,000. మా పరిస్థితి చూడండి. మరి ఏమి లేదు తినడానికి. మాకు అవులకు అడుగుతాము, చెప్పు, వాళ్ళు కూడా పట్టించుకోరు. మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నవి అని చెప్తారు. ఏం లేదు ఇక్కడోట. మా బాధ ఎనుగొన్నది. అంతే. 15 రోజుల నుంచి పనులు లేవమ్మా, మరి ఎట్లా గడుస్తుంది? మరి లేవు, అప్పటికి తెచ్చుకుంటాము. అన్నదమ్ముల్ని, ఇరికి తెలిసిన వాళ్ళని, చేయితుల్ని అడుక్కొని బియ్యం గింజలు, రేషన్ బియ్యము అలాంటివి తింటాము. ఏమున్నాయి చెప్పు, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. బియ్యము, నూనె ప్యాకెట్ 150 రూపాయలు, బియ్యం బస్తా 2,000. రైట్. టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మెకు సంబంధించి మహిళా కార్మికులు కూడా తమ ఆవేదనంతా వ్యక్తం చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి సాగర్ అందించారు. వాళ్ళు పొద్దున్నే 6 గంటలకి వెళ్తే కూడా రాత్రి 9 అవుతుంది ఇంటికి రావడానికి. ఇంత కష్టపడినా కూడా రోజుకు వచ్చేది 700 రూపాయలే, పైగా నెలంతా కూడా షూటింగ్స్ ఉండవు అంటూ కూడా వాళ్ళు వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరోవైపు నిర్మాతలు అయితే వేతనాలు పెంచుతామంటూ కూడా హామీ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా కొంత ఆనందంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ రోజు జరిగే చర్చలతో ఓ కొలికి ఈ ఇష్యూ అంతా కూడా